భూములకి సంబంధించి వివాదాస్పద భూముల్ని కోర్టులలో పెట్టి అప్పులు తీసుకుని ప్రాజెక్టులు చేసేవాళ్ళు ఉంటుంటారు. అట్లాంటి వాళ్ళు ఆ తర్వాత పట్టుకున్నప్పుడు అవి క్లియర్ చేయడం లేకపోతే ఆ భూమి వదిలేసుకోవడమో లాంటివి చేస్తూ ఉంటుంటారు. మన దేశంలో అట్లాంటి దర్జాగా జరిగిపోతూ ఉంటుంది డబ్బులతో. కానీ వియత్నాంలో మాత్రం విచిత్రమైనటువంటి పరిస్థితి కాదు, సెన్సేషనల్, ఒప్పుకోవాల్సినటువంటి అంశం. తనకు వాటాలు ఉన్న బ్యాంకును మోసం చేసి ఏకంగా 1,00,000 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన వియత్నాం రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజం ట్రూంగ్ మైలాన్కి అక్కడ సిటీ కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. దేశంలోని అతిపెద్ద ఆర్థిక మోసంగా ఉదంతం రికార్డుకి ఎక్కింది. అక్కడ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాన్ తిన్ ఫాట్కి 67 ఏళ్ల లాన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఈమె 2012-2022 కాలంలో అక్కడి స్టైగన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ మీద ఆజిమాయిషీ చెలాయించారు. ఆ కాలంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి ఏకంగా 2,500 కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యేలా చేసి బ్యాంకుకు సుమారు 2.24 లక్షల కోట్లు $27 బిలియన్ నష్టం చేకూర్చారు. గతంలో ఆమె మీద కేసు నమోదైంది. దీంతో 2022 అక్టోబర్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంలో బ్యాంకుకు 224 కోట్లు అంటే $2.69 కోట్ల జరిమానాగా చెల్లించాలి హోచిన్ మిన్హ్ సిటీ కోర్టు ఆదేశించింది. ఈమె భారీ ఆర్థిక వ్యవస్థీకృత నేరానికి పాల్పడి ఆ నగదు మళ్లీ రికవరీ చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఇంతటి హేయమైన నేరానికి పాల్పడినందుకే మరణశిక్ష విధిస్తున్నాం. ఈ కేసులో దాదాపు 43 కోట్ల లంచం తీసుకున్న సెంట్రల్ బ్యాంక్ మాజీ అధికారి డోది నహాన్కి జీవిత ఖైదు విధిస్తున్నాం. లాన్ అత్యంత సన్నిహిత బంధువు వాన్ తిన్ పాట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిని ట్రూంగ్ హుయివాన్కి 17 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తున్నామని కోర్టు తన తీర్పులో పేర్కొంది. రియల్ ఎస్టేట్ సంస్థ వాన్ తిన్ పాట్ అక్కడే లగ్జరీ నివాస భవంతులు, కార్యాలయాలు, హోటళ్ళు, షాపింగ్ సెంటర్లు నిర్మించడంలో పేరున్నటువంటిది చివరికి ఉరిశిక్ష పడింది. ఇక్కడే విశేషం ఏంటంటే అదే ఇండియాలో అయితే బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, పెద్ద పెద్ద నాయకులు అవుతారు. అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడాది.